ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, ఈనాడు లక్షలాది కుటుంబాల కళ్ళల్లో ఆనందం నింపడానికి నిరంతరం కృషి చేసి దాదాపుగా రాష్ట్రం నలుమూలల 1,20,000 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత చిరపరిచితులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన గడ్డం వెంకటస్వామి గారి కుమారుడైన సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, మీకందరికీ తెలుసు నా ప్రయాణంలో శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక సోదరీమణిగా అండగా నిలబడి అన్ని సందర్భాలలో ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి వచ్చిన సహచర మంత్రివర్గ సభ్యురాలు సోదరీమణి మీ అభిమాన నాయకురాలు సీతక్క గారికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు సోదరిమణి కోవా లక్ష్మి గారికి, ఖానాపూర్ శాసనసభ్యులు మిత్రులు వెడమ బొజ్జు గారికి, అదేవిధంగా శాసనసభ్యులు యువమిత్రులు పాల్వాయి హరీష్ బాబు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మాజీ కేంద్ర మంత్రివర్గ సభ్యులు వేణుగోపాలాచారి గారికి, శాసనమండలి సభ్యులు దండే విఠల్ గారికి, మాజీ శాసనసభ్యులు రేఖా నాయక్ గారికి, అదేవిధంగా సోదరిమణి అత్రం సుగుణ గారికి, ఈనాడు వివిధ గూడాల నుంచి మారుమూల పల్లెల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఇంత రాత్రైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి, ఆదిలాబాదు జిల్లా పట్టుదలను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తెలియజెప్పాలి అని దీక్షతో కూర్చున్న మా ఆడపడుచులకు, మా యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఆనాడు మొట్టమొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిరసన కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద బహిరంగ సభ ఇంద్రవెల్లి, మీకు తెలుసు, మీ పోరాటాలకు, మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ఆదర్శంగా తీసుకున్న జల్ జమీన్ జంగల్ నినాదంతో ప్రపంచాన్నే తన పోరాటం ద్వారా కట్టి పడేసిన కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకున్న ఈ ఆదివాసీ బిడ్డలు ఆనాటి పోరాటంలో నేల కొరిగితే వాళ్ళ స్ఫూర్తిగా నిర్మించుకున్న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆనాడు దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకుంటే
ఈనాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆనాడు క్రియాశీలక పాత్ర పోషించి దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఆదివాసీ బిడ్డలను ఆనాడికి అక్కడికి రప్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రోజే నేను స్పష్టంగా చెప్పిన రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత ఆదిలాబాదు జిల్లాకు ఉంటుంది. ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది అని ఆనాడు ఇంద్రవెల్లి సభ సాక్షిగా మీకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఏ అభివృద్ధి కార్యక్రమైనా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాదు జిల్లా ప్రాంతానికి వచ్చి ఈ ఆదివాసీ బిడ్డలు వెనుకబడిన ప్రాంతంలో ఉండే సోదరులను కలిసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ గడ్డ మీద నుంచే ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా దాదాపుగా 60-70 సంవత్సరాల నిర్లక్ష్యం ఆదిలాబాద్కు జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే అంత ఆషామాషిగా అంత తొందరగా మీ సమస్యలు పరిష్కారం కావు అని నాకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా, మీ అభిమాన నాయకుడిగా ఈనాడు ఈ ఆదిలాబాదు ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు నడిపించాలి అంటే ముక్కవోని దీక్షతో నిరంతరం మీ సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని తోడుగా తీసుకొని నడవడమే నా లక్ష్యంగా ఈనాడు ఈ ప్రయత్నం చేస్తున్న మిత్రులారా, ఈనాడు ఈ ఆదివాసీ బిడ్డలు మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, వజ్రాలు వైదూర్యాలు అడగలేదు. ఆత్మ గౌరవంతో బ్రతకడానికి తలెత్తుకొని ఇది మా గూడెం, ఈ గూడెంలో మాకొక సొంత ఇల్లుంది, ఈ సొంత ఇంట్లో అకాల వర్షాలు వచ్చినా, వడగళ్ళ వానలు వచ్చినా మేము రాత్రి మా పిల్లలతోటి మేము ధైర్యంగా నిద్రపోయే ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లే మా ఆత్మగౌరవం అని అడిగాను. ఇవాళ మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాదు గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరనట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చారు నా దగ్గరికి. సార్, నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో, గూడాలలో, లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేదవాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే